కథ అతి మంచితనం. రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. రాఘవ ఊరికి బయలుదేరుతుంటే ఎన్నో జాగ్రత్తలు చెప్పింది కామాక్షి. మీరు తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మ ఇచ్చే బంగారంతో తిరిగి వస్తారు కాబట్టి అసలు ట్రైన్లో నిద్రపోకండి. వీలైతే వడ్డానం నడువుకి పెట్టేసుకుని పడుకోండి. మీ దగ్గర వడ్డానం ఉంది అని ఎవ్వరూ ఊహించరు అంది. సరేలేవే కామాక్షి, జోరీగలాగా చెప్పిందే చెప్పకు. నీ బంగారంలా నీ చేతిలో పెడతాను అన్నాడు రాఘవ. పిల్లలకు పరీక్షలు కాబట్టి నేను మీతో రాలేకపోతున్నాను, అందుకని జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అంది కామాక్షి. రాఘవ ఊరి నుండి తిరిగి వచ్చాడు. ఏనుగులా వెళ్ళినవాడు పీనుగులా వచ్చాడు. కామాక్షి గుండెలు జారిపోయాయి. అతన్ని చూస్తే బంగారం అంతా పోయిందేమో అనుకుంది. కంగారుగా ఏంటండి, ఏమైంది అని అడిగితే, మీ అమ్మ చేసిన అల్లుడు మర్యాదలకు పొట్టంతా గడబిడైపోయింది. నాకేమో అప్పర్ బెర్త్ వచ్చింది. పైకి కిందకి తిరగలేక చచ్చాననుకో అన్నాడు నీరసంగా. కింద బెర్త్ మీద ఉన్న వాళ్ళకి విషయం చెప్పి ఆ బెర్త్ ఇమ్మని రిక్వెస్ట్ చేయలేకపోయారా అని అంది కామాక్షి. మాత్రం నాకు తెలియదేంటే, కానీ అలా అడుగుదామంటే ఆ బెర్త్ మీద ఎవరూ లేరు అన్నాడు నీరసంగా రాఘవ.